నమస్తే. మనం ఈ వీడియోలో శీర్షాసనాన్ని గోడను ఆధారం చేసుకొని నేర్చుకునేటటువంటి విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ శీర్షాసనాన్ని ఎందుకు మనం ఇంతగా నేర్చుకోవాలి, ఇంత అవసరం ఏమిటి అంటే, శీర్షాసనాన్నే మన పెద్దలు రాజాసనం అన్నారు. రాజు అంటే ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి అధిపతి. నీ శరీరాన్ని మొత్తం పరిపాలించే అధిపతి మెదడు. ఆ మెదడును ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆసనం. కాబట్టి ఆ మెదడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే నీ శరీరం మొత్తం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. కాబట్టి కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది చైతన్యం అయితే మిగిలిన నాడీ వ్యవస్థలు అన్నీ చైతన్యం అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం తప్పకుండా చేయాలి. అందుచేతనే ఈ శీర్షాసనాన్ని మనం గోడను ఆధారం చేసుకుని నేర్చుకుంటూ నెమ్మదిగా ఆధారం లేకుండా వచ్చేటటువంటి స్థితికి రావాలి. ఆ క్రమాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చేస్తున్నాను, చూడండి. మొదటగా కాలు యొక్క వేళ్ళన్ని, ముఖ్యంగా బొటన వేళ్ళు ఈ గోడ భాగాన్ని తాకేలా ఉంచండి. ఆ తర్వాత రెండు చేతులను ఇంటర్లాక్ ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఇంటర్లాక్ చేసినటువంటి రెండు చేతులను మెత్తటి పట్టు పైన ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా తలభాగాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి తలభాగాన్ని పైన ఈ విధంగా ఉంచివేసి కాళ్ళను ఈ విధంగా నెమ్మదిగా జరపండి. సమాంతరంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక పాదాన్ని లేపండి. ఆ విధంగానే కొద్దిసేపు ఉంచండి. గోడ కాల్చినటువంటి పాదం స్టిఫ్గా ఉండేటట్టుగా మోకాలు వదలకుండా చూసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా పాదాన్ని యథాస్థితికి తీసుకువచ్చి ఆ తర్వాత రెండవ పాదాన్ని లేపండి. తర్వాత నెమ్మదిగా కొంచెం పైకి లేపి అక్కడ నుంచి కూడా కాస్త ట్రై చేయండి.
ఈ విధంగా శీర్షాసనాన్ని పూర్తి చేసిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఖచ్చితంగా ఆచరించండి. మీకు ఈ విధంగా చేయడం మూలంగా శీర్షాసనం యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఇక ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు మొదలే తెలియజేశాను కదా. రాజాసనం, రాజ్యానికి అధిపతి రాజు. నీ శరీరం అనేటువంటి రాజ్యానికి అధిపతి అయినటువంటి మెదడును సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచడం మూలంగా నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, గబ్బిలం అనేది తలక్రిందులుగా ఉండడం చేత దాని యొక్క వినికిడి శక్తి 1,00,000 హెర్ట్జ్ వరకు వినగలిగేటటువంటి శక్తి వచ్చింది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంచ జ్ఞానేంద్రియాల యొక్క శక్తి అనేది పెరుగుతుంది ఈ ఆసనం చేయడం మూలంగా. కాబట్టి మీ పంచ జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని పెంచుకోవాలి అంటే ఈ ఆసనాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి. అంతెందుకు, మీ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్నటువంటి కోరిక తలంపు మీ మనస్సులో ఉంటే ఖచ్చితంగా ఈ ఆసనాన్ని ఆచరించి తీరాలి. మీ మెదడును సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ ఆసనాన్ని తప్పకుండా ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఇంత మహాద్భుతమైనటువంటి ఈ ఆసనాన్ని మన ప్రాచీనులు మనకి ఇచ్చి మన శరీరానికి మనం రాజుము కమ్మని, నీ శరీరానికి నువ్వు రాజువు కమ్మని నీకు తెలియజేశారు. వారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలంటే మన శరీరాన్ని మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవడం మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. నీవు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది నీ భవిష్యత్ తరాలను కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించు. ఇదే ఆ మహానుభావులకు మనం ఇచ్చేటటువంటి కృతజ్ఞత. వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడం అంటే వారు తెలియజేసినటువంటి అంశాలను ఆచరించడం మూలంగానే వారి యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని నమ్మండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.